ప్రభునందు ప్రియ సహోదర సభ్యులారా, గడిచినటువంటి పర్యాయము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో మొదటి శ్రమ గతించిన తర్వాత మరి 2 శ్రమలు రాబోతున్నాయి. దాంట్లో 6వ దూత బోర ఊదినప్పుడు జరగబోయే విషయాల గురించి మనం 12వ వచనం నుంచి 20వ వచనం 9వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాం. 10వ అధ్యాయంలో మనం గమనిస్తున్నట్లయితే వేదాంత పండితుల ప్రకారం, థియాలజిస్ట్ ప్రకారం ఈ అధ్యాయం ఒక ఆసక్తికరమైనటువంటి మధ్యంతర విరామం లాంటిది. మనకు ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ మధ్యలో కొంత సమయం వ్యవధి లేదా విరామం అంటారు. అలాగే ఈ యొక్క 6వ బూర ఊదిన తర్వాత 7వ బూర ఊదక ముందే, దానికి ముందు ఈ సంఘటన జరుగుతుందని ఆ విరామ సమయం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. యోహానుకు కలిగినటువంటి ఈ యొక్క దర్శనంలో మన దేవుని యొక్క ప్రణాళిక లేదా ప్లాన్, అది రాబోయేటువంటి గ్రేట్ ట్రిబ్యులేషన్, రాబోయేటువంటి తీవ్రమైనటువంటి తీర్పుల గురించి సూచిస్తూ ఉంది. ఈ మొదటి 2 వచనాలు కొన్ని భాగాలు మనం విధించినట్లయితే, మొదటి 2 వచనాల్లో బలిష్టమైనటువంటి దూత చిన్న పుస్తకాలు చూడవచ్చు. తర్వాత 3 నుంచి 4 వచనాలు గమనించినట్లయితే అక్కడ 7 ఉరుముల గురించి గమనించవచ్చు. 5 నుంచి 7 వచనాల గురించి మనం చూసినట్లయితే అక్కడ ఇక ఆలస్యం ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనం నుండి 10వ వచనం గమనించినట్లయితే ఆ యొక్క చిన్న పుస్తకం యొక్క ప్రాముఖ్యత, అంటే ఒక రకంగా చూస్తే చేదు, మరొక చూస్తే తీపితనాన్ని కలిగి ఉంటుంది. తర్వాత చివరి ముగింపు 11వ వచనం చూసినట్లయితే దేవుడు ఆ చిట్ట చివరి ఇచ్చినటువంటి ఆజ్ఞను లేదా ప్రవచనాన్ని మనం గమనించగలం. ఇట్లా 5 భాగాలుగా దీన్ని విభజించుకున్నాను. ఈ యొక్క భాగాలను మనం చూసినట్లయితే ఈ బలిష్టమైనటువంటి వేరొక దూత ఏ విధంగా పరలోకం నుండి దిగొచ్చినాడో పత్మసు ద్వీపంలో ప్రవాసినటువంటి అపోస్తలుడు యోహాను గారు చూచారు. చూసినప్పుడు ఆ యొక్క పరలోకం నుండి దిగొచ్చిన ఆ బలిష్టమైనటువంటి దూత యొక్క స్వరం, ఆ యొక్క శిరస్సును చూసినట్లయితే ఇంద్రధనస్సున్నట్టుగా గమనిస్తున్నాం. ఆయన ధరించుకున్నది మేఘము ధరించుకుని ఉన్నాడు. తర్వాత ఆయన ముఖము సూర్యబింబం వలె ఉంటుంది. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉంటున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కోటిగా ఈ బలిష్ఠుడైన దూత పరలోకం నుండి దిగి వచ్చిన తర్వాత ఈ దేవుని యొక్క అధికారాన్ని, అంటే పరలోకపు దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వర్ణన మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను పోలినట్లుగా మనం గమనించవచ్చు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రధారణ మనం చూసినట్లయితే నిలువుటంగి ధరించిన వాడిగా ఉంటాడు కదా. అయితే ఇక్కడ కూడా ఈయన బలిష్ఠుడైన యొక్క దూత మేఘము ధరించుకుని ఉన్నాడు. ఈ మేఘం ధరించుకొని చూడగా ఈ ధరించుకున్నటువంటి ఇదంతా దేన్ని సూచిస్తుందంటే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ హిస్ కవెనెంట్, దేవుని యొక్క విశ్వసనీయతను మరియు ఆయన యొక్క నిబంధనలను తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క విశ్వసనీయత మరియు ఆయన యొక్క నిబంధనలు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత మనం గమనించినట్లయితే ఆయన యొక్క తల మీద చూడండి, శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండేను అంటాడు. ఇంద్రధనుస్సు ఉండేను. ఈ ఇంద్రధనుస్సు మనం గమనిస్తున్నప్పుడు ఆ ప్రభువు ఏ విధంగా మనుషుల పట్ల తన యొక్క నమ్మకత్వాన్ని వెల్లడి చేస్తున్నాడో, ఆ ప్రభువు ఏ విధంగా యేసుక్రీస్తు కొత్త నిబంధనలు ఏర్పరిచిన తర్వాత మనం ఏ విధంగా నిబంధనకు వారసులమైంటున్నామో ఆ సంగతిని తెలియజేస్తున్నాడు. తర్వాత ఆయన ముఖము సూర్యబింబం వలె ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాడు. సూర్యబింబం వలె ఉన్నది. కాబట్టి ఈ సూర్యబింబం వలె ఉంటుండగా ఇది దేవుని యొక్క మహిమను వర్ణిస్తూ ఉంది. ఈ సూర్యబింబం అనేది దేవుని యొక్క మహిమను వర్ణిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబుతోటి ఆ పడవ మీదకి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందుతారు. ఆ పడవకు ఒక గొప్ప స్వరం, గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. ఆ సమయంలో ఈ పేతురు ఎక్కడయ్యా, ఇదిగో మేము నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి పర్ణశాలకి కడతాం, ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నారు. కానీ దేవుడు ఆ రూపాంతర పళ్ళ మీద ఏ విధంగా ఆ ముఖము తేజరిల్లిందో, ఎలా ప్రకాశవంతంగా ఉందో అది చూసినప్పుడు ఈ 3 అపోస్తలుల శిష్యులు, ఇన్నసెంట్ ఉన్నటువంటి వీరు చాలా ఆశ్చర్యపడ్డారు.
అలాగే ఇక్కడ ఈ యొక్క సూర్యబింబం లాగా ఈ యొక్క ముఖం ఉంటుండగా ఈ దేవుని యొక్క మహిమ ఉట్టి పడుతూ ఉంది. తర్వాత చూడండి, ఆ యొక్క ముఖం సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నాయి. ఈ యొక్క పాదాలు ఎలా ఉన్నాయి? అగ్నిస్తంభం వలె ఉంటున్నాయి. దీన్ని గమనిస్తున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధత మరియు తీర్పు గురించి తెలియజేస్తూ ఉంది. అంటే పిల్లర్స్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభం ఉన్నాయి. ఈ దేవుని యొక్క పరిశుద్ధత, పుటము వేయబడినది, అగ్నిలో పుటం వేయబడినది మనం చూస్తాం లేఖనాల్లో. అలా ఉన్న ఆ యొక్క పాదములు పరిశుద్ధతను సూచిస్తూ ఉన్నాయి. అగ్నిలో పరీక్షించబడిన తర్వాత బంగారు ఏ విధంగా గొప్ప వెలగలిగా ఉంటుందో, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఆ యొక్క కుటుంబంలో ఏదైనా శుద్ధీకరణ చేయబడుతుందో దాన్ని సూచిస్తూ ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదముల గురించి మనం ప్రకటన 1వ అధ్యాయం చూస్తాం. ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధ దూత యొక్క పాదములు కూడా అగ్నిస్తంభంలో ఉన్నాయి. ఇవి ప్రభు యొక్క లేదా ఆయన యొక్క పరిశుద్ధతను మరియు తీర్పును సూచిస్తూ ఉంటుంది. గమనించండి, ఆయన యొక్క పాదములు అగ్నిస్తంభంలో ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకములను ఆయన తన కుడి పాదం సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీద మోపి అంటున్నాడు. ఇక్కడ ఈ పాదాలు ఒకటి సముద్రం మీద మోపాడు, ఇంకోటి ఎక్కడ మోపాడు? భూమి మీద మోపాడు. కుడి పాదమేమో సముద్రం మీద మోపాడు, ఎడమ కాలేమో భూమి మీద మోపాడు. అంటే భూమి ఆకాశమును, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని, ఆకాశం అందులో ఉన్న వాటిని సృష్టించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. అది ఆలోచన చూస్తాం. గమనించండి, ఆలోచన. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుతున్న వారితోడు అని ఒట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ దేవుడు మాత్రమే సృష్టికర్త. ఆదికాండం 1వ అధ్యాయం వెళ్తే మనకు అర్థమవుతుంది. దేవుడు భూమి ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు, సముద్రము అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. అందుకని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ మనం గమనిస్తాం. 2వ కాండం, 2వ కాండంలో పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద జలం ఉంది కానీ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎవరికి నీవు నమస్కరించకూడదు, సాగకూడదు. చాలా కరాఖండిగా చెప్తాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే సృష్టికర్త, ఆయనే సమస్త జీవరాశులకు జీవప్రదాత. కాబట్టి దేవుడి పోలికలో, దేవుడి స్వరూపంలో సృష్టించబడిన మనము, దేవుడి యొక్క ఆత్మను పొందిన మనము సృష్టము పూజించకూడదు. సృష్టం అనగా సృష్టిలో ఉన్నటువంటి దాన్ని పూజించకూడదు. మనం ఎవరిని పూజించాలా అంటే పూజించడం అంటే ఆరాధించడం. ఎవరు ఆరాధించాలంటే దేవుడు మాత్రమే. సృష్టికర్త అయిన దేవుడు మనం ఆరాధించాలి, సృష్టము చాలా ఆరాధించాల్సింది. ఈ రోజు ఏం చేస్తున్నారంటే సృష్టిలో ఉన్నటువంటి వాటిని, సూర్యుని కొంతమంది, చంద్రుని కొంతమంది, నక్షత్రాలు కొంతమంది, గుట్టలు కొంతమంది, తర్వాత ఈ యొక్క చెట్లను కొంతమంది, గుట్టలు కొంతమంది, ఇలా రకరకాల ఆరాధించే వాళ్ళు కూడా పూజిస్తున్నారు. చివరికి మనుషులు కూడా పూజించడం మొదలుపెట్టారు. ఇంకొక కొంతమంది ఏమంటారంటే నీవు దేవుడిని, నేను దేవుడిని అంటే స్థాయికి వచ్చారు. కానీ మనుషులందరూ కూడా సృష్టిలో ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఆ గొప్ప దేవుడి ద్వారా మాత్రమే సృష్టించబడింది. దేవుడు ఆది భూమి ఆకాశం సృష్టించని స్పష్టంగా ఆదికాండం 1వ అధ్యాయం అంతటి కూడా సృష్టి గురించి మనం చూస్తాం. కాబట్టి సృష్టికర్తలు కాకుండా ఎవరైనా సరే, ఏ మనుషునైనా, ఏ వ్యక్తి, ఏ యొక్క సరీసృపాలైనా, పాము, అలాగే సృష్టిలో ఉన్నటువంటి దేనైనా సరే పూజించినట్లయితే, అవి కర్రతో చేయబడినా, వెండితో చేయబడినా, బంగారుతో చేయబడినా, రాతితో చేయబడినా, ఇక్కడితో చేయబడినా, దేనితో చేయబడినా సరే వాటిని పూజించకూడదు. అది నేను ఒకసారి మనుషులుగా చేస్తా ఉంటే ఇక్కడ మన ప్రకటన 19వ అధ్యాయం చెప్తాడు. సాగర పద్ధతి బాగుందని ఏమన్నాడు? వద్దు సుమి, నేను కూడా ఇలాంటి మనుషులునే అన్నాడు. కానీ ఈరోజు కొంతమంది చూడండి, ఇంట్లో గృహ ప్రవేశాలప్పుడు, తర్వాత పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తారు? పోరా మొక్కు, పాదాలు పట్టుకో, తల్లికి మొక్కు, తండ్రికి మొక్కు, మేనమామ మొక్కు, పెద్దలకు మొక్కు అంటారు. ఎంత విచిత్రం చూసారా? సృష్టికర్త అయిన దేవుడికి తప్ప ఏ మనిషిని కూడా మనం మొక్కరాదు, సాగపడరాదు. అయితే ఇక్కడ దేవుడు మాత్రమే మనం చేయాలి. అయితే ఇలా చూస్తున్నప్పుడు ఈ కుడి పాదమేమో సముద్రం మీద ఉంది, ఎడమ పాదమేమో భూమి మీద ఉంది. దీన్ని మనం గమనించినట్లయితే
దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. పరలోకమున్న దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం గమనించినప్పుడు అక్కడ పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి అంటాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యుల దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు గమనిద్దాం. వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. చూసారా, పరలోకమందును భూమి మీదను యేసుక్రీస్తు వారికి సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి ఈయన సార్వభౌమాధికారి, ఈజ్ ద సావరెన్ గాడ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లోకంలో భూపతులు ఉన్నారు, తర్వాత కొంతమంది పాలకులు ఉంటున్నారు, అధికారులు ఉంటున్నారు. మరి వీళ్ళకంటే తక్కువ కాదు. వీరందరికంటే కూడా గొప్పవాడు, సార్వభౌమాధికారం లేనివాడు పరలోకమందు భూమి మీద. ఈ మనుషులకైతే కొన్ని రాష్ట్రాలకి, కొన్ని దేశాలకు మాత్రం ఉండొచ్చునేమో, కొన్ని యొక్క ఆఫీసుల్లో మాత్రమే అధికారం ఉండొచ్చునేమో, లోకల్ లీడర్స్ వాళ్ళ విదేశీస్ మాత్రమే లీడర్లు ఉండొచ్చునేమో. కానీ దేవుడు అలా కాదు. భూమి ఆకాశం సొంతం అన్నిటిని సృష్టించేవాడు ఆయనే కాబట్టి, అన్నిటికీ జీవము అనుగ్రహించిన వాడు ఆయనే కాబట్టి, సమస్తము సృష్టికర్త కనుక ఆయన సర్వాధికారము ఉన్నది అనే విషయము అర్థమవుతుంది. రైట్, 2వ వర్షంలో మనం చూసినట్లయితే ఆయన చేతులు ఏమిటంట, విప్పబడిన ఒక చిన్న పుస్తకము ఉండెను. సో ఈ బలిష్ఠమైనటువంటి దేవదూత యొక్క చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. దూతనేమో చాలా బలిష్ఠుడు, కానీ ఆ చేతిలో ఉన్న మాత్రం చాలా చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకం గురించి ఇది మనకు వెళ్తున్నప్పుడు అర్థమవుతా ఉంది. కొంచెం ముందుకు రండి. 3వ వచనం చూసినట్లయితే 3-4 వచనాల్లో సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దము పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయవలసినగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి యొక్క స్వరం పలుకుట ఏంటిని అంటాడు. సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. మనం 4వ అధ్యాయం చూసినట్లయితే పరలోకమందు సింహాసనం వేయబడి అక్కడ దేవుడు ఆశ్రయుడైనాడు. ఆ తర్వాత పక్కన 24 సింహాసనాలు ఉన్నాయి, 24 ప్రజలు ఆశ్రయాలు. వారి ఎదుట ఇక దేవుడు గొర్రెపిల్ల అక్కడ ఆశ్రయించుండగా 24 పెద్దలు ఆశ్రయించుండగా 4 జీవులు అదిత ఆర్భటించున్నారనే విషయాన్ని 4వ అధ్యాయం చూస్తాం. అయితే ఇక్కడ బలిష్ఠుడైనటువంటి వేరొక దూత ఆర్భటిస్తూ ఉన్నాడు. ఈయన గొప్ప శబ్దంతో ఆర్భటించి ఎలాగంటే సింహము గర్జించినట్లుగా ఆర్భటిస్తున్నాడు. ఈ సింహము ఈ యొక్క అడవికి రాజుగా ఉంటుంది. సింహము సహజంగా వేటాడి తిందంట. అందరూ తెలుసు కదా. సింహం ఏంటంటే అక్కడ ఉన్న చోటనే ఒక్కసారి గర్జించడానికి ఏమవుతుంది, చిన్న జంతువులు ఆ జంతువులు ఇవన్నీ భయపడి కరెక్ట్ సింహం చోటుతో వస్తాయి. అప్పుడు అది వాటిపై చంపిస్తుంది. సింహం ఆర్భటించినట్టుగా అయితే దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు దావీదు గోత్రం యొక్క సింహం అంటున్నాడు. యూదా గోత్రపు సింహం. యేసుక్రీస్తు ప్రభువారు 10వ సింహం అంటున్నాడు. ఈయన 5వ అధ్యాయం ప్రకటనలో చూసినట్లయితే అక్కడ పరలోకమందు లోపల వెలుపట రాత్రైన 7 ముద్దులు గట్టిగా వేసినటువంటి గ్రంథం ఉంటే ఆ సింహాసనం ఆసనైనటువంటి కుడి చేతిలో చూసినప్పుడు దాని ఇప్పుడైనా చదువుతున్న ఎవరు యోగ్యులు లేరు. అప్పుడు ఈయన ఏడుస్తూ ఉంటాడు. 2వ వచనం చూసినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరి దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడు యోగ్యుడైన వాడని బలిష్ఠుడైన దేవతతో బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకములు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఎప్పుడైనా చూసుటకైనా ఎవరికి శక్తి లేకపోయినా ఆ గ్రంథం ఎప్పుడైనా చూసుటకైనా యోగ్యుడైన వాడెవడను కనబడన్నా నేను బహుగా ఏడ్చుచు ఉండగా ఆ పెద్దలో ఈరోజు పెద్దలు చూసారా, ఆ పెద్దలో ఒకడు ఏమంటున్నాడు, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం
7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుడకై జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి ఈ యొక్క పరలోకముందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క 7 ముద్రలు గట్టిగా వేసినటువంటి ఆ గ్రంథాన్ని ఇప్పడానికి యోగ్యత లేదు, చదవడానికి యోగ్యత లేదు. అయితే మనుషులు దూత పడుతుంటే బిగ్గరగా అప్పుడు ఈ లేరని చెప్పేసరికి ఈయన ముగ్గుగా ఏడుస్తున్నాడు. ఎవరు? అప్పొస్తలుల ప్రవాసైన యోహాను గారు. ఈ ఏడుస్తున్నప్పుడు ఈరోజు నన్ను అంటాడు, ఏడవద్దయ్యా, ఇదిగో దావీదు చిగురని యూదా గోత్రము. నేను అంత డీటెయిల్ జరగలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్లాన్ చేసింది కాబట్టి. దావీదు గోత్రము యూదా గోత్రము 7 ముద్రలు తీసుకొని ఆ గ్రంథమును విప్పడానికి జయం పొందాడయ్యా అని చెప్పాడు. కాబట్టి ఈయన ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. మనం ఇక్కడ గమనిస్తూ వచ్చినట్లయితే దీనికి కాంట్రవర్షియల్గా పేతురు భక్తికోడికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం పత్రికలో సాతాను ఈ లోకంలో తిరుగుతూ వాడు ఏం చేస్తున్నాడండి? 5వ అధ్యాయం చూడండి. సాతానుడు వాడు కూడా సింహం, ఏ సింహం చూద్దాం అక్కడ. 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నది, మా విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని విరుగుదనా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నదని అపోస్తలుడు పేతురు గారు భక్తుడికి రాస్తూ చెప్పాడు. ఎందుకంటే ఇదిగో మనకు విరోధి అయినటువంటి అపవాది మనకి సాతానుడు గర్జించు సింహములాగా ఉండి ఎవరిని విరుగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎలాగా? ఎవరెవరు వాక్యం చదవట్లేదు, ఎవరు ప్రభు స్తుతించట్లేదు, ఎవరు ఆరాధన చేయట్లేదు, ఎవరు కృతజ్ఞత చెల్లించట్లేదు, ఎవరు ప్రార్థన చేయట్లేదు, ఎవరు దేవుడి మందిరానికి రావట్లేదు, ఎవరు సహవాసం కలిగినట్లేదు, ఎవరు ఏ బలహీనత ఉందో వాడికి బాగా తెలుసు. వాడు అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వస్తున్నాడు. దేవుడు మనం చూస్తాం కదా, దేవుడితో దర్శించినటువంటి సమావేశం వచ్చినప్పుడు అపవాది కూడా అక్కడికి వెళ్తాడు. ఎక్కడి నుంచి వచ్చామంటే నేను భూమిలో ఇటువంటి తిరుగుతాను సంచరిస్తూ వచ్చా అన్నాడు. అయితే నా సేవకుడైనటువంటి నా స్నేహితుడు యోగు సరిగ్గా ఆలోచించావా అని అంటాడు. రైట్. ఇప్పుడు చూసినట్లయితే సాతానుడు మన వెంటనే ఉన్నాడు, వాటినే వచ్చి ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు కూడా కొంతమంది చూడండి, ఏమి పని లేకపోతే ఏం తోసన పని చేస్తుంటే తిరుగుతూ ఉంటారు. రోడ్డు పట్టుకుని తిరిగేటోళ్ళు, షాప్లో కూడా తిరిగేటోళ్ళు, ఏదో పాతకాలు వేసుకుంటే తిరిగేటోళ్ళు, ఏదో టైం పాస్ చేయాలి, రకరకాలు తిరుగుతుంటారు. ఇప్పుడు ఈ సాధారణ కూడా ఏంటంటే తిరుగుతూ ఉన్నాడు, మీరు తిప్పిస్తున్నాడు. తిప్పించి ఏం చేస్తున్నాడు? ఇక వెతుకుతూ ఉన్నాడు. మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నారు, ఆత్మీయంగా ఎలాంటి స్థితిలో ఉన్నారు, మీరు ఆత్మీయంగా బలం ఉన్నారా లేదా, ఆత్మీయ బలహీనంగా ఉన్నారా, మీరు ప్రార్థన పరులో కాదా, మీరు నిజంగా విశ్వాసంలో కాదా, మీరు బయట భక్తి కలిగిన వారు ఉన్నారా, నిజమైనటువంటి భక్తి కలిగిన వారు ఉన్నారా, జీవితం సరైనటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉందా, లేదో మామూలుగా ఉందా, మీరు అబద్ధాలు ముఖ్యవారుగా చెడు మాటలు మాట్లాడేవారుగా తల్లిదండ్రులు తినబడేవారు ఉంటున్నారా, దేవుడిని దూషించేవారు ఉంటున్నారా, లేదా దేవుడిని ప్రేమించేవారుగా తల్లిదండ్రులు గౌరవించేవారుగా తల్లిదండ్రులు లోబడేవారు ఉంటున్నారా? ఇలాంటి విషయాలన్నీ వాడు ఎదుగుతూ గమనిస్తూ ఉన్నాడు. సో చిన్నగా ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తాడు, సంకలు పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. తిరుగు, ఇక్కడ అక్కడ 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 తిరుగు. కొంతమంది చూసారా మానసికంగా రోగులైపోయి కొంతమంది డిప్రెషన్లోకి, లోన్లీనెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మెంటల్ రిటార్డేషన్లో వెళ్ళిపోతుంటారు. చివరికి మానసిక వ్యాధికి మనోవ్యాధి మంది లేదనే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఒకసారి ఏంటంటే మనుషులు మందిలో కూర్చొని ఉంటారు, ఎక్కడో ఆలోచన చేస్తారు. ఇక ప్రాంతంలో కూర్చొని ఉంటారు, ఆలోచన ఎక్కడో పోయి ఉంటారు. ఇక కూర్చొని ఉంటారు, చూపులు ఎక్కడో పోతుంటారు. ఇక కూర్చొని ఉంటారు, మొబైల్ నొక్కుతూనే ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు రకరకాలు ఉంటాయి. ప్రార్థన చేసుకుంటుంటారు, మొబైల్ అది అవగానే మోగానే దాటిపోయినారు. వాటిని చదువుతుంటారు, బైబిల్ చదువుతారు, ఆపేసి ఫోన్లో ఇది చేస్తాం. ఇలాంటివన్నీ కూడా సాటన్ చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఉంచినటువంటి వీరిని వెతుకుతూ పట్టుకుంటున్నాడు. గాలు వేసి పట్టుకుంటున్నాడు, వల వేసి పట్టుకుంటున్నాడు. వాడు ఇంకా మాటినపోతే ఇది ఒక పర్వసింహంలాగా, గర్జన సింహంలాగా తిరుగులాడుకుంటున్నాడు. రైట్. సరే, అది మీకు కాంట్రవర్షియల్ కోసం దాన్ని తెలియజేస్తున్నాను.
ఇక్కడ మనము ఈ భాగంలో చూసినట్లయితే ఆ దూత సింహంలాగా ఈ పరిశుద్ధ దూత నటించినప్పుడు 7 ఉరుములు పలికాయంట. ఎన్ని ఉరుములు? 7 ఉరుములు. వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు ఈ యొక్క పద్మశ్రీపంలో ప్రవాసి అయినటువంటి ఆత్మహుషుడైన అపోస్తులైనటువంటి యోహాను గారు వ్రాయబోతుంటే వెంటనే 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, సంగతులకు ముద్ర వేయమంటున్నాడు. కానీ వాటి రాయొద్దు అంటున్నాడు. ఈయనేమో రాయాలనుకున్నాడు కదా. ఈ రాయబోతూ ఉండేసరికి నువ్వు రాయొద్దయ్యా, దాన్ని ముద్ర వేయమంటున్నాడు. ఉదయం కళ్ళలోకి నుండి ఒక స్వరం వచ్చి చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే దేవుడు తన ప్రణాళికలో బట్టి కొన్ని రహస్యాలు లేదా మన మర్మాలు అంటున్నది ఈ మధ్య. ఇది మర్మాలు ఇవన్నీ ఏది ఉన్నాయో పూర్తిగా వెల్లడించట్లేదు. మర్మము తెలుసుకుంటా అందరికీ బైబిల్ అంటాడు. యేసు బైబిల్ చెప్తాడు. అది మీకు మాత్రమే అనుగ్రహించబడ్డది అపోస్తలుల శిష్యులతో చెప్తాడు. అందరికీ అర్థం కాదు. ఒక్కోసారి తెలుగు పండితులు కూడా బైబిల్ స్పష్టంగా చదవలేదు. ఎన్ని డిగ్రీలు ఉన్నా ఒకసారి అందించబడి మామూలుగా ఉన్నవాళ్ళు బైబిల్ చదవలేదు. ఇప్పుడు చూడండి, ఎంతో కాలం నుంచి సంఘ సమాచారం వస్తున్నా ఇప్పటికీ స్పష్టంగా బైబిల్ చదవాలని చాలా మంది ఉంటున్నారు. మీకు తెలుసు, మనం వింటుంటాం, మీరు కూడా వింటుంటారు. మీరు కూడా మనం ఇవ్వాలంగా నాకు కానీ మీకు ఎవరి వాళ్ళగా పరీక్షించుకుంటే అర్థమవుతుంది. ఎందుకు ఇంకా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మరి మర్మాలు ఎలా బయలుపరచబడతాయి? అది అందరికీ కాదు. ఆమోసు గ్రంథం చూసినట్లయితే దేవుడు తాను చేయబోయేటువంటి పనిని మన దాసులకు మాత్రమే బయలుపరుస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే తన దాసులకు బయలుపరుస్తాడు. తనకు సరుకుని తన దాసులకు బయలుపరుస్తాడు. 22వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు తన దాసులకు బయలుపరుస్తాడని స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి వారికి బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన సార్వభౌమ వారి కాలం ఏమైందో, తర్వాత ఈ విధంగా ఆయన పని జరిగిస్తున్నాడు, ఎవరు జరిగిస్తున్నాడో వీటంతటిని సూచిస్తా ఉంది. 5-6 వచనాలు చూడండి. 5-6-7 వచనాల్లో మరియు సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన గురించి ఆకాశం ప్రతి ఎత్తి పరలోకమును అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రం అందులో ఉన్నవాటిని సృష్టించి 20 జీవించిన వారి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ అంటున్నాడు. ఆశిస్తున్నాడు. ఇక ఆలస్యం ఉండదు అంటున్నాడు. సో నో మోర్ డిలే. యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి వచ్చువాడిగా ఏమాత్రం ఆలస్యం చేయవచ్చును అని రాయబడి లేఖనాలు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నానని చెప్తున్నాడు. అలాగే ఇక ఈ ప్రవచనం కూడా జరగబోయేది ఈ తుది సంఘటనలో ఏమాత్రం ఆలస్యం ఉండదట. ఎందుకంటే ఆయన ఆ దూత తన చేతిని ఆకాశంతో ఎత్తాడు. ఎత్తి ఏం చెప్తున్నాడండి? పరలోకమందును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రంలో అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్నవాడు ఎవరైనా దేవుడే. ఎవరా దేవుడు? ఆయన వాక్యమే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే లోకరక్షకుడుగా వచ్చినవాడు, మన కొరకై పాపం కలవసులో ప్రాణం పెట్టి తిరిగి ఇచ్చినవాడు. ఆ మాటను ఒక్కసారి గమనించండి. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూద్దామా? 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చూసారా? దేవుడట ఈజ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. మనలో మొదటి వాడు ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. చివరికి ఉండబోతామా? మనకు తెలియదు. మనకంటే ముందు ఎన్నో తర్వాత చనిపోయారు ఎంతోమంది కదా. తర్వాత కూడా ఎంతమంది చనిపోతుందో తెలియదు. మనకు కూడా చనిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు ఎందుకు తెలియదు. మధ్యస్థంలో ఉంటున్నాం. కానీ మొట్టమొదటి వాడు కూడా దేవుడే, కడపటి వాడు కూడా దేవుడే, తర్వాత జీవించేవాడు కూడా దేవుడే. ఆయన మన మనుషులందరి పాప పరిహారం కొరకై పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చి మనుషుని కోరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను భక్తుడిగా చేసుకొని ఏం చేశాడు?
మరణం పొందినంతగా, ఆ శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇలా ఉంటుండగా జీవించే యేసుక్రీస్తు వారు మన పాపం చనిపోయాడు, తాను చెప్పినదిగా సమాధి చేయబడ్డాడు, మన లేఖన ప్రకారం తిరిగి లేచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తాం. 20వ వచనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వాడు ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. ఇదే ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ఎంతవరకు ఎవరు చనిపోయిన లేని వారు లేరు, చచ్చిపోయి తరంతంగా లేచిన వారు ఎవరు లేరు. చనిపోయిన వారిని బ్రతికించిన వాడు కూడా యేసుక్రీస్తే, పాపం చేత అపరాధం చచ్చిన వారిని బ్రతికించిన వాడు యేసుక్రీస్తువే. పాపలందరి కొరకై ఒక్కసారిగా నిత్య బలియాగం చేయబడి కల్వరిలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తువే, ఆది సంభూతుడు. అయితే ఆయన యుగయుగములు మృతుడైతిని కానీ యుగయుగములు సజీవుడై ఉన్నాను అంటున్నాడు. సజీవం అంత గొప్ప దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని రక్షించాడు, మనకు నిత్య జీవించాడు, నిత్య రక్షణ కలిగించడం పట్టే, నిత్య రాజ్యం ప్రవేశించడం పట్టే ఆ ప్రభు శీఘ్రంగా రాబోతూ ఉన్నాడు. కళపూర్షంతో నిలబడబోతుంది. అదే 7వ పూట. ఇంకా జరగలేదు, అది జరగబోతుంది. ఆ జరగబోయే ముందుగా జరుగుతున్న సంఘటన. అప్పుడు ఈ పరలోకం ముందు కానీ అందులో ఉన్న వాటిని కానీ భూమి అందులో ఉన్న వాటిని సంతానం ఉన్న వాటిని సృష్టించి యుగయుగులు జీవించుతున్నవాడు ఆ గొప్ప దేవుడు. కాబట్టి ఇక లోకం పైన దేవుని యొక్క తీర్పు తుది దశకు చేరుకుందనేసి మనం గమనించాలా. 7వ దూత ఊరినప్పుడు, 3వ ఉన్నప్పుడు దేవుని యొక్క మరణం సంపూర్ణమవుతుంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం 7వ వచనంలో చూడండి. ఇక అవసరం కానీ 7వ దూత పలుకు దినములలో అతడు ఊరమవుతుండగా దేవుడు తన దాసులకు ప్రవర్తనకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని గురించిన మర్మం సమాప్తమవునని చెప్పాను. అంతటా అక్కడ ఇక్కడ చెప్తున్నాడండి, దేవుడు తన దాసుల ప్రవర్తనకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని గురించిన మర్మం సమాప్తమవుతుంది. ఈ రోజులో కొంతమంది ఇక్కడ అనుకుంటున్నారంటే ప్రవక్తలు ఉన్నారు, కొంత ప్రవక్తలుగా పెట్టుకుంటున్నారు, తాము చెప్పుకుంటున్నారు. దేవుడు చెప్పలా, వీళ్ళు మాత్రం చెప్పుకుంటారు. కొంతమంది అపోస్తులు, నేను అపోస్తులు చెప్పుకుంటున్నాను, బ్యానర్లు వేస్తున్నారు, అక్కడక్కడ పోస్టర్లు వేస్తా ఉన్నారు. నమ్మదు. ఆనాటి అపోస్తులు తాము గతించిపోయినది. ఇప్పుడు అపోస్తలిక్ రోల్ డిఫరెంట్, ప్రాఫిటిక్ రోల్ డిఫరెంట్. ప్రవచనం గురించి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం గమనించవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం అంటే ప్రవచనము. ఎందుకంటే భాషతో మాట్లాడితే తనకే క్షేమం కలిగించుకుంటాడేమో, కానీ దానికి అర్థం చెప్పు వాడుకోరని ఉండాలా, తనకు తాను అర్థం చెప్పగలిగా. అలా కాకుండా ప్రవచించడం మేలు. ఒక వ్యక్తి ఎవరైనా లోపలికి వస్తున్నప్పుడు ఆ విషయాలంటే తను పశ్చాత్తాపడి మార్పులు పొందవచ్చు. ఇది సువార్తలో ఉన్నటువంటి గొప్ప సంగతి ప్రవచనం. అలాగే అపోస్తులత్వం. ఆనాడు 12 మంది ఉన్నారు. ఒకడేమో డబ్బుకు ఆశపడ్డాడు, పెద్దలతో సమ్మతించాడు, అపాధి వాడు ప్రవేశించినందున ఆ యొక్క డబ్బు ఒప్పందం చేసుకున్నాడు, గుర్తు కూడా చెప్పించాడు. చివరికి యేసుక్రీస్తు వారిని బోధకుడానికి క్షమ చెప్పి గుర్తు పెట్టుకుని అప్పగించాడు. చివరికి యేసుక్రీస్తు వారికి ఆ శిలువ వేయటం ఎప్పుడైతే తీర్పు తీర్చబడిందో ఏం చేసిన సాధనలో ప్రేరేపించినందున అతను ఊరి వెలుపడికి వెళ్ళి ఏం చేశాడు? గురి పెట్టుకొని చచ్చాడు. ఎవరు? ఇస్కరియోతు కదా. అయితే ఇస్కరియోతు స్థానంలో ఆయన ఎవరిని నిర్ణయించాలి, ఎవరిని అపాయింట్ చేయాలి? ఒకే ఒక పోస్ట్, కానీ ఎంతమంది ఉన్నారు మరి అపోస్తులుగా ఎవరు ఏర్పాటు దీనికి అర్హులు అని అంటే మొత్తం పబ్లిసిటీ చేస్తారు కదా, దాని ఏమంటారు నోటిఫికేషన్స్. పోస్టులు ఏదంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు, కొందరు చేయలేదు. చేసినటువంటి వాళ్ళు కొన్ని డిస్క్వాలిఫై అయిపోయి అప్లికేషన్ పక్కన పెడతారు. తర్వాత కాల్ లెటర్స్ వస్తాయి. కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత 10 మంది రాస్తారు, కొంతమంది రాయలేదు. రాసిన తర్వాత క్వాలిఫై వారు కొద్దిమంది ఉంటారు, ఇంకో ఫెయిల్ అయిపోతారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి పిలవబడతారు, ఇంటర్వ్యూకి 10 మంది పిలవబడతారు.
ఆ పిలవబడిన వాళ్ళు ఎన్ని పోస్టులు ఎంతమంది అపాయింట్ చేస్తారు. ఇది మనకు తెలిసిన విషయం సొసైటీలో. అట్లాగే అక్కడ కూడా చూస్తే కేవలం ఇద్దరు బయలుదేరారు, ఇద్దరు తీరారు. ఆ పోస్ట్ మాత్రం ఒకటే ఉంది, అపోస్తలత్వం. అపోస్తల కార్యక్రమం నేను చదవండి తర్వాత ఇంటికి ఆ ఇద్దరిని నిలబెట్టి ప్రార్థన చేశారు. ప్రభువా, ఇదిగో ఈ అపోస్తలత్వం కోల్పోయిన ఇస్రాయేలీయుల స్థానంలో నీవు ఎవరికి ఏర్పాటు చేసుకుని బయలుపరచండి. అయితే వాళ్ళు ఎవరైనా బాప్తిసం పొందుకొని యేసుక్రీస్తులో ఆయన క్రీస్తు చనిపోయి సమాజం తిరిగి వచ్చేంతవరకు ప్రత్యక్షమైనంత వరకు ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే అవి అర్హతలు ఎలిజిబిలిటీ అనమాట. అయితే అప్పుడు చూస్తే ఇద్దరు ఉన్నారు నిలబెట్టి చీట్లు వేశారు, పాత చేసి చీట్లు వేశారు. ఒక్కరి పేరు వచ్చింది, ఎవరి పేరట మత్తీయ. మరి ఆనాడే అంత స్ట్రిక్ట్ స్క్రూటినీ ఉంటే మరి ఈ రోజు ఎవరు పడితే వాళ్ళు అపోస్తలుగా పెట్టుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు అపోస్తలుగా పెట్టుకుంటున్నారు. అది వాక్యాసారం కాదు. కాబట్టి దయచేసి గమనించండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మనము గమనించాలి. అయితే దేవుడు తన దాసుల ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారం దేవుడి గురించిన మర్మము సమాప్తమవుతుందని చెప్తూ ఉన్నాడు. దేవుడి గురించిన మర్మం సమాప్తమవుతుంది. అయితే 7 నుంచి మనం 7వ వచనం చూసినప్పుడు అది గమనిస్తాం. 8 నుంచి చూసినట్లయితే ఇక్కడ అంతటా పరలోకం నుండి నేను విన్న స్వరం మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచిన ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకుని చెప్తూ విని నేను ఆ దూత దగ్గరకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమని అడుగుగా ఆయన దాన్ని తీసుకుని తిరిగివేయి, అది నీ కడుపు చేరదు కానీ నీ నోటికి తేవలే మధురముగా ఉందని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకం దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తిరిగివేసింది. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేది. కానీ అక్కడ నేను దాన్ని తిరిగివేసిన తర్వాత నా కడుపుకు చేదాలి. ఇది యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తాం. నరపుత్రుడా అని చెప్తూ యెహెజ్కేలు గ్రంథం కూడా ఆ మాట చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. వీళ్ళ ఇక్కడ యోహాను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఏయా అని అడిగాడు. దూత చెప్పినట్లే ఆ యొక్క యోహాను కూడా ఏం చేశాడు, దాన్ని తిన్నప్పుడు నోటికి ఎలా ఉంది, తేనెలాగా చాలా తీపిగా ఉంది, తేనెలా చాలా తీపిగా ఉంది, మధురంగా ఉంది. అయితే దాన్ని తిన్న తర్వాత లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందండి, అది చేదు. నోటికి ఏమో తీయగా తినేటప్పుడు, తర్వాత దాన్ని తినేసిన తర్వాత మాత్రం కడుపుకంతా చేదు. ఇది మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం వినడానికి, స్వీకరించడానికి ఎప్పుడు కూడా చాలా మధురంగానే ఉంటుంది. అబ్బా మరి ఉందా వాక్యం, ఇది చాలా బాగుంది, చదువుకున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ చాలా బాగుంది అనుకుంటాం. అయితే ఆ బాగుందని చెప్పుకోవడమే కాదు, తర్వాత ఏం జరుగుతుంది, తిన్న తర్వాత ఇకేంది అంగీకరించాలి కదా, వాక్యాన్ని పేర్కొనాలి కదా. అమ్మో ఇంత పత్యమా, అబద్ధాలు ఆడకూడదా, మోసం చేయకూడదా, అన్యాయం చేయకూడదా, ఆచారాలు అవగించకూడదా, విగ్రహాలు చేయకూడదా, విచారం చేయకూడదా, జాగ్రత్తలు చేయకూడదా, ఇట్లన్నీ ఒకటి గుర్తొచ్చి వాక్యం ధరించకూడదు. లోపల ఎలా ఉంది, లోపలంతా కడుపు పొరలాగిపోతుంది, చేదైపోయింది. అదే ఆ తీర్పు తీవ్రత కూడా ఇక్కడ మనం గమనించాలి. దేవుడి తీర్పు గురించి ఇతరులు ప్రకటించినప్పుడు తర్వాత తీర్పుల యొక్క తీవ్రత కూడా చూడటం ఎంతో బాధకరంగా కనబడతా ఉంటుంది. ఇలా ఈ విషయాన్ని చూసినట్లయితే మొట్టమొదటి నోటికి చూసినప్పుడు మనం ఒకటి గమనించవచ్చు. నోటికేమో తీయగా ఉంది, కానీ అది దేవుడి యొక్క వాక్యానికి చాలా అది సూచిస్తూ ఉంది పుస్తకం. అయితే ఆ పుస్తకాన్ని తిన్న తర్వాత ఎలా ఉందండి, తీపిగా ఉందని కదా. కాబట్టి ప్రారంభ దశలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. నిజమే అని గుర్తిస్తారు కదా. తర్వాత రెండవది ఏమైంది, కడుపులోకి వెళ్ళిన తర్వాత తినేసిన తర్వాత కడుపు అంతా చేదైపోయింది కదా. అప్పుడు ఎలా ఉందంటే, ఏంటి ఇది నా గురించి చెప్పాడే, నాలోనే ఉన్నాయి, ఏంటి నా పరిస్థితిగా, అయితే నేను ఎట్లా మానుకోవాలా, మానుకుంటే నా శరీరం కోరిక నెరవేరవే, మానుకుంటే నా యొక్క డాన్స్ మానవే, నెరవేర్చలేనే, ఇట్లా అన్నీ ఒకటి వస్తుంటాయి. అప్పుడు వాళ్ళకి చేదుగా అనిపిస్తుంది, లేకపోతే వగరుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఏం సూచిస్తుందంటే దేవుని యొక్క తీర్పు గురించి సూచిస్తూ ఉంది.
ఇది చాలా కష్టంగా, చాలా నొప్పిగా, బాధకరంగా, ఎంతో వేదనగా ఉన్నట్టు భావిస్తారు. చివరిగా చూడండి 11వ వచనం. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలో మాట్లాడే వారిని గూర్చి, అనేక రాజుల గూర్చి మళ్ళా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ఏం చేశారంటండి? అయ్యా అయ్యో, నీవు ప్రజల గురించి, ఈ లోపల ఎంతో మంది ప్రజలు ఉన్నారు, తర్వాత జనాలు గుంపులుగా బ్యాచ్ ఉంటున్నాయి. ఆ జనాలు మాట్లాడే వారు, ఆ భాష మాట్లాడే వారి గురించి అనేక మంది రాజులు ఉంటున్నారు భూలోకంలో. ఆ రాజుల గురించి ఏం చేయాలట? మరలా ప్రవచింపనగత్యము. ఖచ్చితంగా నువ్వు మరలా ప్రవచించాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ తిరిగి ప్రవచించాలన్నటువంటి యొక్క ఆజ్ఞ దేవుని నుంచి బయటపడింది. కాబట్టి మీరు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలండి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప స్టడీ, ఆ యొక్క ప్రభు మన పట్ల ఉన్నటువంటి ఆ కార్యం ఏంటో వాటిని మనం గమనించబద్దామంటున్నాం. ఒకవేళ ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం పెడుతుంటే, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవకుండా మానేస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదో ఆశామాష గమనించని లేదా క్యాలెండర్ వాక్యం చూసుకొని వెళ్ళిపోతుంటే దయచేసి గమనించండి. ఇప్పటికే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా చదవాలి. దేవుని సరికి వచ్చినప్పుడు మనసు ఎప్పుడో పెట్టి బాడీ టైం మైండ్ ఆప్షన్ కాకుండా దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆ నిన్న వాక్యాన్ని మనం గ్రహించాలి. ఇంటి దగ్గర వాక్యం చదివితే దాన్ని ధ్యానించాలి, గ్రహించాలి. తర్వాత మనం కైకొనాలి. ప్రభు ఈ వాక్యంగా నేను నడుచుకోవడానికి సహాయం చేయాలి. ఎక్కడైనా ఆశీర్వాదాలు, వాగ్దానాలు వస్తే అబ్బా దేవానికి స్తోత్రం అంటారు. ఏదైనా కొంచెం ఆజ్ఞ కానీ కట్టడలు వచ్చేసరికి ఇంట్లో పెట్టి మాట్లాడి నా కోసం కానీ అనుకుంటారు. అలా ఉండదు. కాబట్టి ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేసే వారం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే స్వీకరిస్తామో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో, మర్యాదగా భద్రపరచుకొని మర్యాదగా ప్రపోసుకుంటూ ఉంటాము. ఈ యొక్క 1వ వచ్చి చెప్పండి, ఇదిగా మనం వాటిని గైకొంటామో అప్పుడే మనం ధన్యులుగా ఉంటాం. కాబట్టి ప్రభు రావడంలో సమీపంగా ఉంది. అంత్య తీర్పు జరగబోతూ ఉన్నాయి. కడపల శబ్దం వినబడబోతుంది. ఆ యొక్క 7వ పూట కడపల శబ్దం వినబడినప్పుడు అది అందరికీ వినబడదు. గుర్తుపెట్టుకోండి, అందరికీ వినబడదు. పరిశుద్ధులైన వారికి మాత్రమే వినబడుతుంది. తాగుబోతులకు, చిట్టుబోతులకు, జారులకు, చోరులకు, దొంగలకు, లోపులకు ఎవరికి వినబడదు. ఇంట్లో మన బైబిల్ చెప్తాం, చాలా మంది కథలు చెప్తూ ఉంటారు. ఒక మనసు మీద భార్య భర్త పడుకున్నా ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో వారు మాత్రం వెంటబడతారు, మీరు వాళ్ళు వేయబడతారు. ఇద్దరు కలిసి స్త్రీలు తిరుగులు విసురుతూ ఉంటే ఎవరైతే నిజంగా వాక్యానుసారంగా ఉంటారో వాళ్ళు మాత్రం వెంటబడతారు, వేయబడతారు. 4 పరువులు దొరుకుతున్నారు అనుకోండి, ఎవరైతే నమ్ముకుంటారో నిజ వాక్యానుసారం జీవిస్తారు ఫస్ట్ వాళ్ళు మాత్రం ఏమవుతుంది స్వామి, ఎవరికి నిలబడదు. 500 చచ్చిపోయిన ఎడుగుతారు, 5 నిలిచిపోయేవారు, నమ్మాలని నిలిచిపోయేవారు. ఆ రోజు ఏం లేదు. అందుకనే ఆ యేసులో వచ్చేటప్పుడే రొమ్ము చూసి బాగుంటారంట. ఏసై చూసి 1వ అధ్యాయం వస్తుంది. కాబట్టి ఇలాంటి జరగకముందే దేవుని యొక్క వాక్యం చేత మనం సరి చేసుకుంది, వాక్యానుసారం జీవిస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ప్రభుత్వానికి సిద్ధపడదాం, వెలుగుదాం, ఎత్తబడే ఉండి మనం ప్రభుత్వం చేరుకుందాం. దేవుడితో ఆత్మీయించాలి.